Hello all, welcome back to our channel. So here in this video we are going to discuss about what is 0.5 rule according to the Usmania University. So Usmania University లో చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా, ఏ కోర్స్ స్టూడెంట్ అయినా, బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఏ స్టూడెంట్ అయినా కూడా ఈ 0.5 రూల్ అనేది చాలామందికి తెలీదు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని ఫేక్ అలిగేషన్స్ అనేది నమ్ముకుంటారు వాళ్ళు. బికాస్ చాలామంది స్టూడెంట్స్ నాకే అడుగుతున్నారు, బట్ వాట్ ఈజ్ అబౌట్ దిస్ రూల్ అక్క అని చెప్పేసి. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీ అనేది ఇస్తాను. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, హౌ టు అప్లై, అంటే మనం అప్లై చేసేది ఉంటుందా లేదంటే ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో అమ్మా. సో ఫస్ట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో what I am saying. So without watching full video, don't keep any comments so I can't help for them. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ 0.5 రూల్ అనేది. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 10 మార్క్స్ 5 మార్క్స్ అడిషనల్గా యాడ్ చేసేస్తారు బార్డర్ పాసింగ్లో ఉన్నప్పుడు అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ట్రూ వన్. ఓకే. సో ఒకవేళ 26 28 వస్తే 5 మార్క్స్ వాళ్ళే అడిషనల్గా యాడ్ చేసేసుకుంటారు అని కూడా అనుకుంటారు. సో ఇవన్నీ ఎక్కడ మనకి తెలీదు, మనకి ఎవరేం చెప్పలేదు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చెప్పలేదు ఇట్లా అడిషనల్గా 5 మార్క్స్ వేస్తాము అనేసి. సో ఈ 0.5 రూల్ ఏదైతే ఉందో ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. చాలామంది ఏమనుకుంటారు, ఏ బ్యాక్లాగ్ స్టూడెంట్కైనా అప్లికబుల్ అవుతుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. బీకామ్ కానీ బీబీఏ కానీ ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి అకార్డింగ్ టు దిస్ ఉస్మానియా. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ఫైనల్ ఇయర్లో ఓన్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి, 5th and 6th సెమిస్టర్. సో ఈ 5th and 6th సెమిస్టర్లో ఏవైనా బ్యాక్లాగ్ పడితేనే వాళ్ళకి మాత్రమే ఈ 0 రూల్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎవరు ఎలా ఎలిజిబుల్ చేసుకోవాలి, ఎలా సాధించాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ if a student have 1 or 2 backlog examination in 5th or 6th semester, 5th సెమిస్టర్లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఒక బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఫస్ట్ నుంచి 4th సెమిస్టర్ వరకు వాళ్ళకి ఏం ఎగ్జామినేషన్ బ్యాక్లాగ్ అనేది లేదు. ఓన్లీ 5th సెమిస్టర్లో ఏదో ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి బ్యాక్లాగ్ అనేది పడ్డది. 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినారు. 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినాక అందులో హోప్ఫుల్లీ అన్నిట్లో పాస్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 1 or 2 సబ్జెక్ట్ అనేది బ్యాక్లాగ్ ఉంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ మార్క్స్తోని 0.5% ఇంటూ చేసి డివైడెడ్ బై 100 చేస్తే వాళ్ళకి ఎంతైతే పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు టోటల్ మార్క్స్ అంటే ఏంది, ఫస్ట్ నుంచి 6th సెమిస్టర్ వరకు మీకు టోటల్ బీకామ్ వాళ్ళకైతే 2000 ఉంటుంది. సో అట్లా మీకు టోటల్ మార్క్స్తోని ఇంటూ 0.5 డివైడెడ్ బై 100 చేస్తే 10 మార్క్స్ అడిషనల్ ఉంటుంది. ఈ 10 మార్క్స్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్కి 2 సబ్జెక్ట్స్ 5th సెమిస్టర్లో బ్యాక్లాగ్ పడ్డాయి. 6th సెమిస్టర్ ఆల్ క్లియర్. 1 to 6 సెమిస్టర్లో ఓన్లీ 5th సెమిస్టర్లోనే 2 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ పడ్డది. దట్ ఒక 5 to 6 మార్క్స్ గ్యాప్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే, సో అప్పుడు ఏం చేస్తారు, ఈ 5 to 6 మార్క్స్ ఈ 10 మార్క్స్లకి యాడ్ చేస్తారు. టు గెట్ పాస్, వాళ్ళని పాస్ చేయడానికి యాడ్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఏంది, ఒకవేళ వాళ్ళకి బ్యాక్లాగ్ పడితే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వెళ్ళిపోతాయి అనే ఒక ఇంటెన్షన్తో ఎవరైతే స్టూడెంట్స్ 5 to 6 మార్క్స్ అలా 10 మార్క్స్ లోపల ఎవరైతే బ్యాక్లాగ్ అనేది పడ్డదనుకో వాళ్ళకి అడిషనల్గా 5 to 6 మార్క్స్ అకార్డింగ్ టు ది 0.5 రూల్ అనేది వాళ్ళు యాడ్ చేసి వేసి పాస్ చేస్తారనమాట. ఒకవేళ స్టూడెంట్స్కి చాలా తక్కువ మార్క్స్ 20 or 15 వచ్చినప్పుడు ఈ 0.5 రూల్ అనేది కూడా ఏం చేయలేదు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ స్టూడెంట్ స్కోర్ 25 or 26 అవుట్ ఆఫ్ 18 మార్క్స్, సో పాసింగ్ మార్క్స్ ఇంకొక 5 to 6 గ్యాప్లో వాళ్ళు పాస్ అయిపోతారు అని అనుకుంటే ఈ 0.5 రూల్ ప్రకారం వాళ్ళ టోటల్ మార్క్స్తో ఇంటూడ్ చేసి డివైడెడ్ బై 100 చేస్తే ఎన్నైతే మార్క్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ 5 or 6 or 10 or ఎన్ని మార్క్స్ అయితే యాడ్ చేయడానికి స్కోప్ ఉందో ఆ స్కోప్ ఉన్న మార్క్స్ అనేది వీళ్ళు సబ్జెక్ట్లో యాడ్ చేసి పాస్ చేసేస్తారు. ఓకేనా. సో ఇలా ఉంటుంది 0.5 రూల్. సో ఇందులో ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ నుంచి 4th సెమిస్టర్ వరకు ఏ స్టూడెంట్కి ఏ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఒక రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక స్టూడెంట్ 5th సెమిస్టర్లో తనకి తెలుగులో ఏమైంది, ఫెయిల్ అనేది అయింది. ఫస్ట్ నుంచి 4th సెమిస్టర్ వరకు అన్ని సబ్జెక్ట్ క్లియర్ ఉన్నాయి, ఓన్లీ 5th సెమిస్టర్లో తెలుగు అనేది ఫెయిల్ అనేది వచ్చింది. 6th సెమిస్టర్ మొన్న రాసిన ఎగ్జామ్స్లో ఒకవేళ అన్నిట్లో పాస్ అయిపోయి ఓన్లీ తెలుగు ఒక్కటే ఫెయిల్ అయి ఉంటే ఈ
స్టూడెంట్కి ఏదైతే ఉందో 2000 ఇంటూ 0.5 డివైడెడ్ బై 100 చేసి ఏవైతే 10 మార్క్స్ ఉన్నాయో, ఒకవేళ తినకి అరౌండ్ ఒక 25 అలా స్కోర్ చేసింది, ఈ 10 మార్క్స్ కూడా అడిషనల్గా యాడ్ చేసి ఆ అమ్మాయిని అనేది పాస్ చేస్తారు. సో 1 ఇయర్ పాటు వేస్ట్గా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి రావాలి అని చెప్పేసి ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఈ 0.5 రూల్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ జూనియర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఫైనల్ ఇయర్ అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. సో జూనియర్స్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు మీ అన్ని సబ్జెక్ట్ క్లియర్ ఉన్నాయి, ఫిఫ్త్ సెమిస్టర్ ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రూల్ గురించి మీ అందరికీ తెలియాలి. సో దట్స్ వై హ్యావ్ డన్ ఏ వీడియో. ఐ హోప్ దట్ మీ అందరికీ క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో ఇందులో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీ ఆన్సర్స్ అనేది ఇస్తాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐ హోప్ దట్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామినేషన్లో ఎలా రాశారన్నది కూడా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఓకేనా? సో అండ్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా, ఏ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలన్నా కూడా మీరు ఇప్పుడే కమెంట్ చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ యువర్ కాలేజ్ ఆర్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ classes, then only I will upload the videos from now onwards. Okay na? Once again, all the best and thank you.